ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుదోషపీడోప ఉపశాంతయే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, రాహు భగవానుడు నరదృష్టిని, శత్రుదృష్టిని, వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి, అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకుందాము. అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం. అలాగా 18 సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి. సింహరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అలా జరుగుతున్న కార్యక్రమాల్లో అంతర్లీనంగా కోవర్టులు అనగా శత్రువులు పుడతారు. ఇలాంటి కాల సమయంలో అంతర్గత విషయాలు మీ మనసులోనే ఉంచుకోండి. ఏ ఒక్క విషయమో మీరు నా బంధువులు కదా, మీరు నా పార్ట్నర్లు కదా, నా సన్నిహితులు కదా అని మీరు చెప్పారా, మీ యొక్క అంతర్గత విషయాన్ని తెలుసుకొని వారే మీకు ఏకైకి కూర్చొని మిమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టి ఈ స్థిరచరాస్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో ఏలు పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. అంటే మీ యొక్క నోటి ద్వారా శత్రువులను వృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక రహస్య సమావేశాలకు, రహస్య చర్చలకు ఇదంత సరైన సమయం కాదు. ప్రేమికులు చాలా సయోధ్యగా ఉండాలి. ఎవరైనా ఏదన్నా అన్నట్లయితే వాటిని మౌనంగా చిరునవ్వుతో స్వీకరించగలిగినట్లయితే వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. ప్రతి ఆదివారం పూట దుర్గామాత పూజలో పాల్గొనడం, రాహుకాల సమయంలో నింబకుసుమ దీపాలు పెట్టడం వల్ల వీటన్నిటినీ ఛేదించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి.